Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మరాఠీలో ఆల్ టైమ్ డే 1 రికార్డ్ క్రియేట్ చేసిన రాజా శివాజీ ఫిలిం, హిట్ అయిన భూత్ బంగ్లా, షాక్ ఇచ్చిన కొత్త కాంబినేషన్స్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రీసెంట్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. భూత్ బంగ్లా మూవీ బడ్జెట్ 120 కోట్ల రేంజ్లో ఉంటాయి. సినిమాకి థియేటర్కల్గా జరిగిన బిజినెస్ 60 కోట్ల రేంజ్లో ఉంది. సో సినిమా 62 కోట్ల షేర్ కలెక్ట్ చేసినా కూడా హిట్గా చెప్పచ్చు. బట్ ఈ మూవీ ఇండియా నుంచే 125 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ నుంచి 55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో వాల్వేడిగా 220 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది. సో 110 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పచ్చు. ఇక రాజా శివాజీ విషయానికి వస్తే, మరాఠీలో డే 1 ఆల్ టైమ్ రికార్డ్స్తో మోత మోగించింది ఈ సినిమా. ఇప్పటివరకు ఈ సినిమా అక్కడ డబుల్ డిజిట్తో ఓపెన్ కాలేదు. అలాంటిది ఒక మహారాష్ట్ర నుంచే 10 కోట్ల పైన కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇంకొన్నేళ్ల పాటు రికార్డు ఇలానే ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక డే 1 ఇండియాలో చూసుకుంటే 12.4 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ షాక్ అవ్వగా, రితేష్ కి అయితే మాత్రం ఇది ఇండివిజువల్ గా రికార్డుగా చెప్పచ్చు. ఇక డే 2 10.5 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ రాక్ సాలిడ్ గా పర్ఫార్మ్ చేయగా 2 days కే ఇండియాలో 22 కోట్ల మార్క్ దాటింది అండ్ వాల్వేడిగా 26 కోట్లకి చేరుకుంది. సో ఈ రోజుతో 40 కోట్లకి వెళ్లబోతున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్లు అందుకుంటుందో లేదో చూడాలి. సింగీతో శ్రీనివాస్ గారి అప్కమింగ్ ఫిలిం టీజర్ అయితే రీసెంట్ గా బయటకు వచ్చింది. టైటిల్ వచ్చేసి సింగీతం. అసలు ఏ రేంజ్ లో అయినా షాక్ ఇచ్చారంటే, సినిమా నిన్న మొన్నే స్టార్ట్ అయింది అన్నట్టు అనిపించినా కూడా జూన్ 11న రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. అంత క్వాలిటీ కంటెంట్ తో ఇంప్రెస్ చేశారు కూడా. ఎంతైనా వెటరన్ డైరెక్టర్ స్పీడే వేరు. విజయ్ దేవరకొండ శౌర్య డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతుండగా సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని అనుకుంటున్నారు. అండ్ కృతియే కాకుండా సినిమాలో ఇంట్రెస్టింగ్ క్యాస్ట్, క్రూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. అయితే కృతి సెనన్ డెబ్యూ చేసింది టాలీవుడ్ లోనే అయినప్పటికీ కూడా ఇప్పుడు తన రేంజ్ వేరే లెవెల్లో ఉంది. సో చూడాలి ఇది ఎంతవరకు సెట్ అవుతుందో. ఇక షాకింగ్ కాంబినేషన్ రీసెంట్ గా రివీల్ అయింది. అదే బాలయ్య బాబు అండ్ కొరటాల శివ కాంబినేషన్. కొరటాల కంటెంట్ పరంగా ఫామ్ లో లేకపోయినప్పటికీ కూడా తన స్టైల్లో హీరోని ట్రాన్స్ఫర్మేషన్ చేసేది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాలయ్యకి పక్కపాపిడి తీసి ఫార్మల్ డ్రెస్ లో టక్ చేసి కొరటాల శివ స్టైల్లో ఇంటెన్స్ డైలాగ్ డెలివరీతో అదరగొట్టారంటే మాత్రం రికార్డులు మొత్తం మోగాల్సిందే. దేవర 2 కంటే కూడా ముందే ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది, ఫినిష్ కాబోతుంది, రిలీజ్ కాబోతుంది కూడా. ఇక ఎన్టీఆర్ మంత్ అయితే స్టార్ట్ అయిందని చెప్పచ్చు. మే అంటేనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక పండగ. ఈ మంత్ లో ఇప్పటికే ఓసరవల్లి రీ రిలీజ్ కన్ఫర్మ్ అవగా ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ కూడా రాబోతుంది. అండ్ డ్రాగన్ అనే పేరు ఈ సినిమాకి ఉంటుందా లేదా అనేది కూడా ఆ రోజు డిసైడ్ కాబోతుంది. అయితే ఇప్పటి వరకు మనం ఈ సినిమాలో ఎన్టీఆర్ ని చూసింది చాలా లీన్ బాడీలో, అయితే బల్క్ బాడీలో కూడా కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. సినిమా 2 parts లో రాబోతుంది అంటూ డిఫరెంట్ లుక్స్ లో కనిపించాలి. బట్ ఫస్ట్ పార్ట్ కే సెకండ్ లుక్ కూడా అవసరం రావడంతో ప్రజెంట్ సన్నగా ఉన్న ఎన్టీఆర్ ఇంకొద్ది రోజుల్లో లావు కాబోతున్నారు. ఇక రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ విషయానికి వస్తే, కరా సినిమా డే 1 డే 2 ఎలా పర్ఫార్మ్ చేసిందో, ఇండియాలో నిన్న 6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా 3 days కి గాను ఇండియాలో 21.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో 7.6 కోట్లు కలెక్ట్ చేసింది. అలా 3 days కి వాల్వేడిగా 29 కోట్లు అందుకుంది ఈ సినిమా. సినిమా హిట్ అనిపించుకోవాలంటే 80 కోట్ల గ్రాస్ అయితే అవసరం. ఇక గాయపడ్డ సింహం విషయానికి వస్తే, డే 1 తెలుగు స్టేట్స్ లో 80 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 70 లక్షలు కలెక్ట్ చేయడంతో 2 days క్రాస్ 1.5 కోట్లకి చేరుకుంది. షేర్ 75 లక్షల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మరో 50 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 2 కోట్లకి చేరుకోగా షేర్ 1 కోటి మార్క్ ని అందుకుంది. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 7 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పచ్చు. ఇక జెట్లీ విషయానికి వస్తే, ఫస్ట్ డే తెలుగు స్టేట్స్ లో 1.2 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 87 లక్షలకి డ్రాప్ అయింది. సో 2 days లోనే 2 కోట్ల మార్క్ ని ఇక్కడ అందుకోగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షలు, ఓవర్సీస్ లో 80 లక్షల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 3.12 కోట్లకి చేరుకోగా షేర్ 1.6 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్లు కావడంతో మరో 2.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పచ్చు. రేపు మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లో అన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ది అండ్ డ్రాగన్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.